నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను అనుష ఇక డీటెయిల్స్ చూస్తే కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు అక్కినేని నాగార్జున తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సురేఖ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు అక్కినేని నాగార్జున తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సురేఖ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు అక్కినేని నాగార్జున తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సురేఖ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు అక్కినేని నాగార్జున తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సురేఖ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు అక్కినేని నాగార్జున. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సురేఖ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. అనుష, ఇక నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరి ఆమె సమంతపై చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకుంటున్నామని కూడా మరి మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇది సంక్షోభం ముగిసిపోయిందని అంతా భావించారు. దీంట్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి కొండా సురేఖకు ఈ అంశంలో ఖచ్చితంగా ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కూడా చెప్పినట్టు కూడా మరి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఈ వివాదం సమసిపోయిందని అంతా భావించారు. అయితే కొండా సురేఖ మరి తన ఉద్దేశము మహిళలను కించపరుస్తున్న వారి విషయంలో కామెంట్ చేయడం తప్ప సమంత విషయంలో కాదని చెప్పారు. కానీ ఇక మరి దీంట్లో అక్కినేని నాగార్జున కుటుంబానికి సంబంధించి చేసిన కామెంట్స్పై మాత్రం మరి అక్కినేని నాగార్జున అయితే లీగల్గా యాక్షన్ తీసుకునేందుకే ముందుకొస్తాను, ప్రస్తుతం తాను విజయవాడలో ఉన్నానని చెప్పారు. దాన్ని ట్వీట్ ద్వారా కూడా చెప్పారు. సో ఇందాకే మనం న్యూస్ 360 వేదికగా కూడా చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి నాగార్జున కూడా మరి ఆమెకు పరువు నష్టం దావా వేసే దిశగా కూడా అడుగులేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఆమెకు పరువు నష్టం కింద మరి నోటీస్ పంపేందుకు కూడా మరి నటుడు నాగార్జున నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారంపై మరి నటుడు సమంత విషయంలో కావచ్చు, అలాగే అక్కినేని కుటుంబ విషయంలో మరి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ని అందరూ కూడా సీరియస్గా తీసుకున్నారు. సినీ ప్రముఖులంతా చిరంజీవితో సహా ప్రకాష్ రాజు, అలాగే మరి అక్కినేని కుటుంబం, అక్కినేనికి నాగార్జున వారి సతీమణి అమల కూడా దీనిపై మరి రాహుల్ గాంధీ వరకు కూడా తీసుకెళ్తాం, ఫిర్యాదు చేస్తాము, రాహుల్ గాంధీ దీనిపైన స్పందించాలని కూడా మరి ఆమె ట్వీట్ చేయడం కావచ్చు. మొత్తానికి ఇది సినీ వర్గంలో మరి కొంత సంచలనంగా సృష్టించిందని చెప్పుకోవచ్చు. మరి నాగార్జున అలాగే సమంత విషయంలో మరి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ని అయితే సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా ఖండిస్తున్నారు. సో ఇలాంటి రాజకీయాల కోసం ప్రత్యర్థుల మీద మీరు ఆరోపణలు చేసే క్రమంలో సో మా కుటుంబాలను లాగొద్దు, సినిమా పరిశ్రమ చిన్న చూపు చూడొద్దని కూడా వారంతా కూడా మరి ట్వీట్ల ద్వారా మరి కొండా సురేఖ చేసిన కామెంట్స్ని అయితే వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఇదే అంశంలో మరి ఇక తాజాగా నాగార్జున కూడా మరి ఆమెను ఖచ్చితంగా లీగల్గా మరి ఎదుర్కొంటామని చెప్పారు. చట్టపరంగా దీని విషయంలో ముందుకెళ్తామని చెప్పారు. అదే క్రమంలో కూడా మరి పరువు నష్టం దావా వేసేందుకు కూడా నాగార్జున నిశ్చయించుకున్నారు. అదే విషయాన్ని కూడా మరి ఆమెకు మంత్రి కొండా సురేఖ కూడా పరువు నష్టం సంబంధించిన దాని విషయంలో కూడా కేసు పెడతామని కూడా చెప్పడం మనం చూడొచ్చు. అనుష, అయితే శ్రీనివాస్, కొండా సురేఖ క్షమాపణ చెప్పింది. మహేష్ గౌడ్ సైతం ఈ వివాదాన్ని ముగించండి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు నాగార్జున ఇచ్చిన లీగల్ నోటీసులు పరువు నష్టం దావా అనేది సురేఖ మంత్రి పదవికి ముప్పు తీసుకొస్తుందంటారా? ఇక్కడ మంత్రి పదవికి ముప్పు తెస్తుందా, తర్వాత మరి మొత్తం ఈ సమస్య సంక్షోభం నుంచి బయటపడ్డదా అనే విషయంలో మాట్లాడుకునేటట్టయితే ముందుగా మరి కేవలం ఒక సమంత విషయంలో మాత్రమే కొండా సురేఖ మరి నా వ్యాఖ్యలు వెనుక తీసుకుంటానని చెప్పింది. అదే సమయంలో కేటీఆర్పై నేను తగ్గేదే లేదని చెప్పారు. ఇక మరి అందులో ముఖ్యంగా మరి అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, మరి ఏదైతే మరి కేటీఆర్ సంబంధించిన ఇష్యూలో కావచ్చు చేసిన కామెంట్స్ని అయితే అక్కినేని కుటుంబం సీరియస్గా తీసుకుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరి ఇక కేవలం సమంతకు మాత్రమే సమంతపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని చెప్పారు. కానీ తర్వాత నాగార్జున విషయంలో కావచ్చు, ఆయన కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, ఆయన కొడుకు నాగ చైతన్య విషయంలో కావచ్చు, సో పూర్తి స్థాయిలో మరి చెప్పకపోవడం గమనించవచ్చు. ఇదే అంశంలో మరి నిన్నటి నుంచి కూడా ఇది వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో ఆమె చేసిన ఏదైతే సంచలన వ్యాఖ్యలు ఉన్నాయో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రాజకీయాల్లో కావచ్చు, అటు సినిమా రంగంలో కావచ్చు ఒక సంచలనాన్ని సృష్టించాయి. సో తాజాగా ఆమె మరి రాత్రి తర్వాత మార్నింగ్ మీడియాతో మాట్లాడుతూ కూడా నా వ్యాఖ్యలు వెనుక తీసుకుంటానని చెప్పడం కావచ్చు. తర్వాత సమంత లాంటి మరి ఆమె మా బాధను నేను అర్థం చేసుకున్నాను. సో ఒక మహిళగా నేను మరి ఆవేదనకు గురయ్యాను కనుక సాటి మహిళల పట్ల చేశాను తప్ప నాకు ఆమె పైన ఎలాంటి అది లేదు, గౌరవం ఉందని చెప్పింది. కానీ ఇందులో నాగార్జున కుటుంబం విషయం ఆమె ప్రస్తావించలేదు. సో దాంట్లో మరి నాగార్జున కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన కామెంట్స్ని అయితే నాగార్జున సీరియస్గా తీసుకున్నారు. సో ఆమె వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవడం కాదు, నేనే ఆమెకు మరి పరువు నష్టం దావా కింద లీగల్ నోటీసులు పంపిస్తానని చెప్పడం కావచ్చు. సో
ఈ వ్యవహారం అయితే సినిమా పరిశ్రమలోని ప్రముఖులు కూడా కొంత నాగార్జునకు మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తుంది. సో ఇంకా ఈ ముందు ఇది ఎటు వెళ్తుంది మరి దీనికి ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి కొండా సురేఖకు ఫోన్ చేసి తర్వాత దానిపైన ఆమె వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని చెప్పారు. అదే విషయం కూడా మరి మహేష్ కుమార్ గౌడ్ విడుదల చేసిన వీడియోలో కూడా చెప్పారు. కానీ అక్కినేని నాగార్జున కావచ్చు, తర్వాత కేటీఆర్ కావచ్చు, మరి కొండా సురేఖ చేసిన ఆరోపణల మీద మరి ఖచ్చితంగా మరి ఆమెకు చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. నాగార్జున తాజాగా పరువు నష్టం దావా కింద మరి లీగల్ నోటీస్ పంపడంతో మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుంది. సో ఈ విషయంలో మరి కొండా సురేఖ ఎలా రియాక్ట్ అవుతారు, సో సీఎం రేవంత్ రెడ్డి మరి దీంట్లో మరి ఇక ఎలా ముందుకెళ్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. అనుష, అయితే హైడ్రా కన్వెన్షన్ కూల్చివేత వెనుక కేటీఆర్ హస్తం ఉందంట అనుకోవచ్చా? కూల్చివేత విషయంలో కేటీఆర్కి అసలు సంబంధం ఉండదు. ఎందుకంటే అతను ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మరి మాజీ మంత్రిగా ఉండేవారు. ఆ సమయంలో కూల్చివేస్తే కేటీఆర్ హస్తం ఉందని అనుకోవచ్చు. కానీ ఈ కన్వెన్షన్ కూల్చివేత విషయంలోనే మరి కాంప్రమైజ్ కోసం అని చెప్పి మరి కొండా సురేఖ చేసిన విషయంలో కావచ్చు, తర్వాత మరి కేటీఆర్ హస్తం ఉండే పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. సో దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇది హైడ్రా తీసుకున్న కార్యక్రమం కిందనే భావించవచ్చు. సో దీంట్లో కేటీఆర్కి ఎలాంటి సంబంధం లేదు. అనూష, ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.